ఓ సందర్భాన్ని మనం చూసి వదిలేసి ఉండొచ్చు, మనము దాన్ని గుర్తించి ఉండొచ్చు, ఇది చెప్తుండగా ఓహో ఇది విన్నదే అని మనకు అనిపించవచ్చు. అలాంటి ఒక సందర్భాన్ని మన దృష్టికి తెచ్చుకుందాం. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన. 14 సంవత్సరముల నుండి 16 సంవత్సరముల లోపున్న పిల్లలు 8 సంవత్సరముల బాలికను వాళ్ళు అత్యాచారం చేశారు. అత్యాచారం చేయటం మాత్రమే కాదు, పోలీసులు దృష్టికి వెళ్ళినప్పుడు సమాధి చేశామని ఒకటి, 2 శ్మశానంలో పడేసామని ఒకటి, 3 కెనాల్లో పడేసాం, నంద్యాల జిల్లాలో ఎత్తిపోతల పథకంలో నీళ్ళలో పడేసామని చెప్పి వాళ్ళు ఆన్సర్ ఇచ్చారు. ఆ ముగ్గురితో పాటు వారి పేరెంట్స్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు అరెస్ట్ చేసి ప్రియమైన వాళ్ళరా వారిని విచారిస్తూ ఉండగా వారి బంధువుల్లో అరెస్ట్ చేసిన వాళ్ళు ఒకళ్ళు లాకప్ డెత్ అంటే జైల్లోనే చనిపోవడం జరిగింది. ఈ విషయం మరి రాష్ట్రమంతా కూడా కలకలం రేగుతూ ఉండగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు దాని గురించి ప్రతిరోజు ఆరా తీస్తున్నారని హోమ్ మినిస్టర్ గారు కూడా స్టేట్మెంట్ ఇస్తున్నారు. హోమ్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ ఇస్తున్నారు ఎప్పటికప్పుడు. అయితే ప్రియమైన వాళ్ళరా ఆ రోజు అది అలా జరిగింది. జూలై 7వ తారీఖు అది అలా జరగ్గా వాళ్ళు కాలువలో పడేసామని, శ్మశానంలో విడిచిపెట్టామని, కృష్ణానదిలో విడిచిపెట్టామని చెప్పగా ఈ కేసు డిఐజీ స్థాయికి వెళ్ళి 2 పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేయటం జరిగింది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా కొన్ని రోజుల నుండి గాలిస్తున్నారు, కానీ ఈ రోజుకి కూడా మృతదేహం దొరకలేదు. తల్లిదండ్రుల ఆందోళన ఎలా ఉందంటే, కొంచెం ఆ బాడీని మాకు ఇస్తే అంత్యక్రియలు చేసుకుంటాం అని చెప్పి తల్లిదండ్రులు వేధిస్తున్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అని మనం ఆలోచించినట్లయితే, జబర్దస్త్ నటి ఒక ఆమె ఇచ్చిన సమాచారం ఏంటంటే, పిల్లలు యూట్యూబ్లు ఫేస్బుక్లు చూసి ఈ విధంగా వాళ్ళు తయారవుతున్నారని చెప్పి జబర్దస్త్ నటి ఒక ఆమె ట్వీట్ చేసింది. ఇలా చేయడానికి కారణాలు ఏంటంటే, మొన్న శుక్రవారం రాత్రి గర్జనంలో చెప్పాను, షద్రకు మెషకు అబేద్నెగోలు అను వారి తల్లిదండ్రులు సృష్టికర్త ఎవరో ఏంటండి, సృష్టికర్త ఎవరు అని వారి పిల్లలకు తెలియచేశారంట. కూర్చున్నప్పుడు, నడుచున్నప్పుడు, భోజనం చేసినప్పుడు, దారిని వెళ్ళినప్పుడు వారి తల్లిదండ్రులు వారికి 2 కన్నుల నడుమ బాసికం వలె వాక్యాన్ని ఉంచారంట. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు మనం గోడల మీద ప్రియమైన వాళ్ళరా ఓ బొమ్మల్లాంటివి పెట్టే కంటే ఒక వాక్యం పెట్టుకోవడం చాలా ఉత్తమం. వాక్యము చూడండి, ఇంకా ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఎవరిది తప్పు, ఎవరిదంటే కేవలం తల్లిదండ్రులదే. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అశ్రద్ధ, వాళ్ళు ఎలా ఉన్నారో అశ్రద్ధ. మీ పిల్లలేరండి అంటే ఏమోనండి అటు ఉన్నారు చూడండి ఏమండి, అశ్రద్ధ. ప్రియమైన వాళ్ళరా గమనించండి, ఆ 3 పిల్లలు కూడా ఈ పాపని చాక్లెట్ ఇస్తామని చెప్పి ఆలయంలోనికి, టెంపుల్లోనికి తీసుకెళ్ళి ఘోరమైన అఘాయిత్యానికి పాల్పడ్డారు. మందిరంలో మనకెందుకండి ఇవి, మందిరంలో మనకెందుకు చెప్పాలి ఇవి? టీవీలో చూస్తున్నారు, న్యూస్లో చూస్తున్నారు, చూసి విడిచిపెట్టేస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు. 2 నెలల నుంచి బోధించుకుంటూ వస్తున్న అంశాల గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ అంశం నుండి నేను వేరవలేకపోయాను. పరిశుద్ధాత్ముడు దీన్ని బోధించమని చెప్పే ప్రేరేపణ నాకు ఇచ్చాడు. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పినప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు. పుట్టినట్లో వృద్ధుడైనప్పుడు కూడా దాని నుండి తొలగిపోడంట. షద్రకు, మెషకు, అబేద్నెగోలు ఈ దేశము నుండి, యెరూషలేం ప్రాంతము నుండి
బానిసలుగా వెళ్ళిన వారు అక్కడ ఆ సృష్టికర్తను మర్చిపోలేదు. ఆ దేశంలో ప్రయోజకులుగా ఉన్నారు, ఆశీర్వాదకరంగా ఉన్నారు, ఉన్నతమైన పదవులను వారు అధిరోహించారు. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో కూడా ఇలాంటి సందర్భం ఒకటి ఉంది. ప్రస్తుత కాలాన్ని బట్టి, పరిస్థితిని బట్టి అనుభవజ్ఞులైన దైవ సేవకులు చెప్పినట్లు క్రైస్తవులమైన మనం ఒక చేత్తో బైబిల్ పట్టుకుని ఒక చేత్తో న్యూస్ పేపర్ పట్టుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే, ఈ లోకంలో దేవుని ప్రజలుగా జీవిస్తున్న మనం ఈనాటి పరిస్థితులు ఎలా ఉంటే నాకే, గవర్నమెంట్ ఎలా ఉంటే నాకే, ఏ పరిస్థితి ఎలా ఉంటే నాకే అని అనుకునేవాడు క్రైస్తవురాలు కాదు. కానీ ఆ పరిస్థితుల్ని ఎరిగి వాటి కొరకు ప్రార్థన చేసేవాళ్ళే దేవుని బిడ్డలు. దేవునికి మహిమ కలుగునుగాక.